ప్రైజ్ ది లార్డ్. దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని నామంలో మా ప్రార్థనలు మీ ప్రార్థనలు కలిపి దేవుడు మిమ్మల్ని అందరినీ క్షేమంగా ఉంచాడని యేసుక్రీస్తు నామంలో నమ్ముచున్నాను. దేవుడు చేసిన ఉపకారములను బట్టి దేవాతి దేవునికి వేలాది వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తుంటున్నాం. రాజాతి రాజు, ప్రభులకు ప్రభుడు, దేవాతి దేవుడు మనకు చూపించిన కృపను బట్టి వేలాది వందనాలు. మనమందరం కలిసి తలలు వంచి ప్రార్థించుకొని ఈరోజు వాక్య భాగంను మొదలు పెట్టుకుందాం. అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు పరిశుద్ధుడా పరమ తండ్రి, మీకే వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తుంటున్నాం. అద్భుతకరుడవు, ఆశ్చర్యకరుడవు అని నాముల కంటే పైనామం కలిగిన దేవా, మీకు వేలాది వందనములు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. గడిచిన వారమంతా మీ రెక్కల చాట్లు మమ్మల్ని భద్రపరిచున్నారు. మీకు వేలాది వందనములు, స్తోత్రములు తండ్రి. అయా వారమంతా కూడా మీ కాపుదల రక్షణ మాకు అనుగ్రహించారు. మాకే కాదు, మా కుటుంబములను, మా సంఘమును, మా బంధుమిత్రులు, రక్త సంబంధులను, మా ప్రాంతమును, మా దేశమును, ప్రపంచమును మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు వేలాది వందనములు, స్తోత్రములయ్యా. మా ప్రార్థనలు విని మీరు చూపించిన మీ ప్రేమను బట్టి మీకు వేలాది వందనములు, స్తోత్రములు తండ్రి. మా యజమానులు ప్రభు, మా యవన బిడ్డలు, మా చిన్నారు బిడ్డలు బయట తిరుగుచున్నా కూడా వారికి ఇస్తున్న క్షేమాన్ని బట్టి మీకు వందనాలు. ఈ భయంకరమైన వైరస్ నుండి బిడ్డలను తప్పిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. దేవా మీకు స్తోత్రములు నాయన. మేము మందిరములో కలిసి మిమ్మల్ని ఆరాధించలేకపోయినా అయ్యా ఇదిగో తండ్రి, ఇటువంటి సౌకర్యములు మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. మరి ముఖ్యంగా ఇదిగో తండ్రి, మా మందిరం కొరకు బాప్టిస్ట్ చర్చ్ మణికొండ ప్రభు, మీరు మాకు అనుగ్రహించిన కృపను బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ రీతిగా మిమ్మల్ని స్తుతించడానికి బిడ్డలమందరము కలిసి వారి వారి గృహాలలో ప్రభు కలిసి ఆరాధించడానికి మీరు అనుగ్రహించిన కృపను బట్టి వేలాది వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తుంటున్నాను. మహిమ కలిగిన దేవుడవు, కృప కలిగిన దేవుడవయ్యా. ఎవరు ఏ పరిస్థితులలో ఉన్నారో నాకు తెలియదు, కానీ ఈరోజు ఈ వాక్య భాగమును విని వారి హృదయములు సరిచేసుకోవడానికి అయ్యా ఇదిగో ప్రభు మీకు స్తోత్రములు. నీ వైపు వారి మనసు త్రిప్పడానికి నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా ఈ వాక్యము ప్రభు బిడ్డలు వినిచున్నప్పుడు ఇంట్లో బిడ్డలు కానీ ఎవ్వరి వల్ల కానీ ఏ శోధన వల్ల కానీ బిడ్డలు గలిబిలి కాకుండానట్లు బిడ్డలను మీ ఆధీనంలోనికి తీసుకునండి. ఈ వాక్యము మీది మర్మమైన వాక్కులు నా ద్వారా బిడ్డల ద్వారా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. అయ్యా ఇదిగో తండ్రి మీకు స్తోత్రములు నాయన. ప్రతి విధమైన శోధన తొలగించి వినగలిగే చెవులను గ్రహించగలిగే మనస్సును బిడ్డలకును మీరు అనుగ్రహించి మాయం పొందుమని నజరేయుడగు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 6వ అధ్యాయము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనము నుండి 34వ వచనముల వరకు ఈరోజు మన వాక్య భాగము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనము నుండి 34వ వచనం వరకు. దయతో స్త్రీలకు ఒక మనవి, మీరు కూర్చున్నప్పుడు మీ బైబిళ్ళు పట్టుకొని లేఖన భాగంలో తీస్తూ మీరు చూసినట్లయితే దేవుడు ఇంకా మీతో స్పష్టముగా మాట్లాడుతూ ఉంటాడు. పిల్లలతో మాట్లాడుతూ లేదా ఆడుతూ ఈ రీతిగా నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే మనము ఈ వాక్యమును ధ్యానించలేము, వాక్యము చేత మనము ఆశీర్వదించబడలేము. కనుక మత్తయి సువార్త బైబిల్ తీసుకొని మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనమును మనం చూసుకుందాం. ఈరోజు అంశము విశ్వాసుల, అల్ప విశ్వాసుల అనే వాక్య భాగంతో మనం మాట్లాడుకుందాం. ఈ 25వ వచనం మనం చూద్దాం. అందువలన నేను మీతో చెప్పునదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణములను గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటి కంటే బహు శ్రేష్ఠులు కారా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు.
ఇక్కడ మనం చూసినట్లయితే 25వ వచనము, అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, అందువలన అంటే ఎందువలన, మనము 24వ వచనం మనం చూసినట్లయితే ఒక మాట దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవడును ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరడు, అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. మనం ఈ వాక్య భాగం చూసినట్లయితే దేవుడు ఏమంటున్నాడు, ఇద్దరికి ఏమంటున్నాడమ్మా, ఒకడు ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుతుమో అని మీ ప్రాణములను గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహములను గూర్చి అయినను చింతింపకుడి. నిజంగా ఈ రోజులలో మనమున్న పరిస్థితులను బట్టి చూస్తే చాలా మందికి జాబ్స్ పోయాయి, చాలా మందికి ఆఫ్ పేమెంటే వస్తుంది, చాలా మంది పరిస్థితులు బాగలేవు. కనుక మనము ఏ పరిస్థితులలో ఉన్నామో మనం గ్రహించగలుగుతున్నాం. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణములను గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహములను గూర్చి అయినను చింతింపకుడి. ఏ విషయంలో చింతించొద్దట? ఆహార విషయంలో చింతించొద్దట, ఇంకా వస్త్రముల గురించి కూడా చింతించొద్దు అని దేవుడు చెప్తున్నాడు. అయితే ఇక్కడ చూడండి, ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా అంటున్నాడు. ఏంటిదంటమ్మా? ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా అంటున్నాడు. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 20-21 వచనాలు మనము చూసుకుందాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 20-21 వచనాలు మనము చూసుకుందాం. వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసితివి, నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు, వారి దాహమునకు ఉదకమిచ్చితివి. నిజముగా అరణ్యములో ఏమియూ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి. వారి వస్త్రములు పాతగిల్లి పోలేదు, వారి కాళ్ళకు వాపు రాలేదట. ఏమంటున్నాడమ్మా? నిజముగా అరణ్యములో ఏమియూ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి, వారి వస్త్రములు పాతగిల్లలేదు, వారి చెప్పులట ఏం కాలేదట, వాళ్ళ కాళ్ళకు వాపు రాలేదట, చెప్పులు కూడా అరిగిపోలేదట. ఎంత కృప కలిగిన దేవుడు అంటే! అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, ఇక్కడ ఈ వచనములో మనం చూసినట్టయితే ఏమంటున్నాడు ఇక్కడ, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా అని దేవుడు మాట్లాడుతున్నాడు. నిజంగా ఎంత గొప్ప దేవుడు అంటే, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. రుచి చూచి తెలుసుకోవాలట ఆయన చేస్తున్న కార్యాలు. ఎక్కడ అరణ్యములోనట ఇశ్రాయేలీయులకు 40 సంవత్సరాలు మన్నాను కురిపించాడు. ఇక్కడ మనము తెలుగు బైబిల్లో చూసినట్లయితే ఇక్కడ ఆహారము కంటే ప్రాణము అంటున్నాడు. అదేవిధంగా ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే మాంసం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మాంసము కంటే ప్రాణమును, వస్త్రముల కంటే దేహమును గొప్పవి కావా అని దేవుడు మాట్లాడుతున్నాడు. నిజంగా ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలులను నడిపించిన ఎంతో అద్భుతంగా నడిపించాడు, అది కూడా మర్చిపోయారు. అంతేకాకుండా మన్నాను కురిపించారు, అది మర్చిపోయారు. వారు ఏమంటున్నారంటే, మాకు ఆహారానికి అక్కడ ఉన్నప్పుడు మంచిగా ఆహారంలో మాంసము తినేవారము అన్నప్పుడు దేవుడు పూరేళ్లను కురిపించాడు. ఎంత అద్భుతకరుడంటే, నీవు ఏదైతే ఆశపడతావో అది ఇచ్చే దేవుణ్ణి నువ్వు నమ్ముకున్నావు కనుక దేవుడు అంటున్నాడు, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని నీవు చింతించకూడదట, నీవు బాధపడకూడదట. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును
గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లల్లో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? ఎవరికంటే శ్రేష్ఠులు కారా? ఆకాశ పక్షుల కంటే మీరు చాలా శ్రేష్టమైన వారు, నా ప్రాణం పెట్టిన నా బిడ్డలు అని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక జీవము కలిగిన దేవుడు, నమ్మదగిన దేవుడు, మనలోనే ఉండే దేవుడు కనుక ఆయన మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవట, కోయవు, కొట్లల్లో కూర్చుకొనవు, కానీ వాటిని పోషిస్తున్నాను. నేను అంతకంటే శ్రేష్టమైన మిమ్ములను నేను పోషించనా అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. కనుక అక్కడ దేవుడు మాట్లాడుతున్న ఆహారము గురించి, ఒకవేళ ఏమి తిందామో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందాం, మా పరిస్థితులు ఇలా ఉన్నవి అని ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో, లేకపోతే ఆహారం కొరకు కాదేమో, మీకు ఇంకా వేరే సమస్యలు ఉన్నవేమో, అనారోగ్యంతో బాధపడుతున్నారేమో, ఏ విషయంలో చింతిస్తున్నారో ఆ చింత గురించి దేవుడు మాట్లాడుతున్నారు. మీ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా దేవుడు తీర్చగలిగిన దేవుడు కనుక ఒకవేళ కొంతమంది స్త్రీలు నానావిధ సమస్యల చేత కావచ్చు, భర్త వేధింపులు కావచ్చు, సమాజంలో ఎన్నో పరిస్థితులు ఉన్నాయి, సంతానము లేక కావచ్చు, అప్పుల బాధతో కావచ్చు, లేకపోతే ఇతరుల మాటల వల్ల బాధపడుతున్నారేమో, కానీ దేవుడు అంటున్నాడు మీరు ఏ విషయంలో కూడా చింతించకూడదట. ఆహారం కొరకు, దాహం కొరకు, లేకపోతే వస్త్రాల కొరకే కాదు, ఏ విషయంలో కూడా నీవు చింత కలిగి ఉండకూడదట. చింతించుట ద్వారా కదా మనకి ఏ ప్రయోజనము లేదు. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు 27వ వచనానికి వచ్చేసరికి, మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరడెక్కువ చేసుకొనగలడు. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలాగో ఎదుగుచున్నవో ఆలోచించుడి, అవి కష్టపడవు, వడకవు అట కదా. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఏం చేస్తున్నాయటమ్మా, ఎలాగో ఎదుగుచున్నవో ఆలోచించుడి, అవి కష్టపడవు, వడకవు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవి కష్టపడడానికి లేదు కదా. ఏంటి? అడవి పువ్వులట ఎంతో చక్కగా అలంకరింపబడ్డాయి. ఎంతో దేవుడు అక్కడ ఇంకో ఇంగ్లీష్ వాక్యంలోనే, ఇంగ్లీష్ బైబిల్లోనే అడవి పువ్వులు అన్న దగ్గర లిల్లీ పువ్వులని కూడా అక్కడ రాయబడి ఉంది. నిజంగా లిల్లీ పువ్వులు ఎంతమంది చూసారో, ఎవరిళ్ళల్లో ఉన్నాయో నాకు తెలియదు, కానీ అవి సరిగ్గా పూయక ముందు నుండే దాని చక్కటి సువాసన వస్తుంది. డబల్ లిల్లీ అంటారు కదా, సింగిల్ లిల్లీ అంటారు. వాటికంటే దేవుడు ఏమిచ్చాడట, చక్కటి అందం ఇచ్చాడట వారిని. అందుకే ఇక్కడ ఏమంటున్నాడమ్మా, ఈ వచనం 28వ వచనంలో చూసినట్లయితే, అడవి పువ్వులు ఎలాగో నెదుగుచున్నవో ఆలోచించుడి, అవి కష్టపడవు, వడకవు. వడకవు అంటే ఏంటిది అంటే బట్టలు నేసుకోవు కదా, అవి నేసి అవి ధరిస్తలేవు, కానీ వాటికి అందాన్ని ఇచ్చాడు దేవుడు. కనుక దేవుడు గొప్ప దేవుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, నమ్మదగిన దేవుడు. కనుక దేవుడు మనతో ఉండే దేవుడు, మాట్లాడే దేవుడు. మనకట ఏమిస్తాడటమా, అడవి పువ్వులతో పోలుస్తున్నాడు కదా. అవి ఎలా ఉన్నాయట, అవి ఎలా ఎదుగుతున్నవో మీకు తెలుసు కదా. ఆలోచించుడి, అవి కష్టపడవు, వడకవు. అవి కష్టపడడానికి వీలు లేదు, కానీ వాటికి అంత చక్కటి వైభవము ఇచ్చాడట. అంతేకాకుండా దాని ముందులో ఏం చెప్తున్నాడు, ఎవరితో పోలుస్తున్నాడు, పక్షులను చూడుడి, ఆకాశ పక్షులను చూడువి, అవేంటి అంట, విత్తవు, కోయవు, కొట్లల్లో ధాన్యము కూర్చుకొనవు, కానీ సమృద్ధిగా వాటికి ఇస్తున్నాను. వాటికంటే మీరు శ్రేష్ఠులు, అడవి పువ్వుల కంటే మీరు శ్రేష్ఠులు, కనుక మీకు వస్త్రాలు ధరింప చేస్తాను, ఆహారాన్ని ఇస్తాను, మీరు మాత్రమో చింతించొద్దట కదా. అందుకనే దేవుడు ఇంకా మనం కింది వచనానికి వచ్చినప్పుడు చూస్తే, ఆయనను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటితోనొక దాని వలనైనను అలంకరింపబడలేదు. ఏమంటున్నాడమ్మా, ఏంటిదంటమ్మా, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒక దాని వలనైనను అలంకరింపబడలేదట. సొలొమోను గురించి మనం చదివితే ఎంత చక్కగా వ్రాయబడి ఉందో. ఆయన కట్టిన ఆ సొలొమోను కట్టిన దేవాలయం కావచ్చు, ఆయన మహానగరం కావచ్చు, అవన్నీ చూడడానికట దేశాల నుండి వచ్చారట. షీబా రాణి కూడా వేరే దేశము నుండి ఆయన దగ్గరికి వచ్చిందట. బంగారాన్ని, వెండిని, చాలా
శ్రేష్టమైన బంగారాన్ని పట్టుకొచ్చిందట. అంటే ఆయన వైభవము కంటే కూడా కదా దేవుడు అంటున్నాడు ఇక్కడ. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే సొలొమోను సైతము వీటిలోనొక దాని వలనైనను అలంకరింపబడలేదు. అయితే వాటికంటే కూడా శ్రేష్టంగా సొలొమోను లేడు. ఆయనకి అంత వైభవం ఇచ్చినప్పుడు అందరూ చూడాలనుకొని వచ్చారట. కానీ అంతకంటే శ్రేష్ఠులు అని చెప్తున్నాడు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించినడలా అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములను ధరింపచేయను కదా. ఎంతమంది విశ్వాసముతో ఉన్నారో కదా, విశ్వాసులా లేక మీరు అల్ప విశ్వాసులా అని మన అంశము. నువ్వు అల్ప విశ్వాసిలాగా ఉన్నావా, విశ్వాసిలాగా ఉన్నావా? విశ్వాసి అయితే నిజంగా మనము చూసినట్లయితే అబ్రహాము గురించి మనము నేర్చుకున్నాం. ఎన్నో మార్లు అబ్రహాము గురించి కాపరి మన పాస్టర్ గారు చెప్తారు, నేను స్త్రీల మీటింగ్లో చెప్తూ ఉంటాను. అనేక కాపర్లు కూడా ఆ విషయం గురించి మాట్లాడుతూ ఉంటారు. ఆయనకున్న విశ్వాసం, నిజంగా విశ్వాసి అయితేనట నీలో చంచలత్వము ఉండదు. అందుకే నీవు చింతించకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడున్న కష్టాలలో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో దేవుడు అంటున్నాడు ఒకటి, నీవు నమ్మకంగా ఉండు, చింతించకూడదు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే 31వ వచనం, కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఏమి తిందుము ఏమి త్రాగుదుము ఏమి ధరించుకుందుము అనేట నిజంగా విశ్వాసి అయితే, నిజంగా క్రైస్తవ బిడ్డ అయితే వీటి గురించి బాధపడట. కానీ ఎవరు బాధపడతారట? అన్యజనులు వీటి గురించి చింత కలిగి ఉంటారట. మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనం మనము చూసినట్లయితే ఇక్కడ చూడండి, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. ఏ సందర్భంలో ఈ వాక్యం చెప్పాడో మీకు ఇంకా కొద్దిగా ముందుకు చదివితే మీకు అర్థమవుతుంది. చాలా మందికి ఆల్రెడీ అర్థమై ఉంటుంది, కానీ నేను మళ్ళీ చదువుతాను. ఏంటంటమ్మా, ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోచున్నాము, మమ్మును రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయన. ఏం చేసిండటమ్మా? గాలిని సముద్రమును గద్దించాడట. అసలు అక్కడ ఏం జరిగింది? శిష్యులున్నారు, ప్రభువు కూడా ఉన్నాడు అందులో కదా. ఆ దోణిలో మన జీవిత యాత్రలో కూడా మనలో నిజంగా నీ విశ్వాసం అయితే, నిజంగా నీవు దేవుని నమ్ముకున్నట్లయితే నీతో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. భయపడొద్దు. ఆయన నిద్రించేవాడు కాదు, కునుకను నిద్రించడట. ఎల్లవేళల క్షణక్షణము కాపాడే దేవుడు నీతో ఉన్నాడు. కానీ కొన్ని అలజడులు వస్తాయి, కొన్ని బాధలు వస్తాయి, కొన్ని ఇరుకులు ఇబ్బందులు వస్తాయి. కానీ ఒక మారు మనం చింతించినట్టు చింతించినా వెంటనే నీకు వాక్య భాగం గుర్తు రావాలి, ఒక పాట ద్వారా కదా. ఒక 7 పాటలు పాడితేనట నీలో ఉన్న ఆ బాధ వేదన అంతా తొలగిపోతుందట. దేవుడు నెమ్మదినిస్తాడట, సమాధానాన్ని ఇస్తాడట. వాక్యము చదవండి, వాక్యమును ధ్యానించండి. దేవుడు అంటున్నాడు, ఎందుకు అల్ప విశ్వాసులారా నేను మీతోనే ఉన్నాను. ప్రభువా, నేను నశించిపోతున్నానయ్యా, నేను ఇక్కడ బ్రతకలేనయ్యా, నేను నాలో ఉన్న చింత, నా బాధ అంతా కూడా వేదన అంతా నీకు తెలుసు అని మనం ఒకవేళ దేవుణ్ణి అడిగినా దేవుడు ఏమంటున్నాడంటే, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా ఏమైందటమ్మా? మిక్కిలి నిమ్మలమాయను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిజంగా ఈ జీవిత యాత్రలో నీ హృదయం అలజడితో ఉందా? బాధతో ఉందా? నిట్టూర్పులతో ఉందా? మేము ఎలా బ్రతకాలి అనుకుంటున్నావా? అసలు కొన్ని మార్లు అయితే మనం అనవసరమైనవి కూడా ఆలోచిస్తూ ఉంటాం. అయ్యో, నా బిడ్డ భవిష్యత్తు ఏమైపోతుంది, నా కుమారుడు ఏమైపోతాడు, అయితే నా జీవితం ఏంటి, ఇంకా సంతానం లేదు, ఇంకా ఎప్పుడు కూడా ఇప్పుడు మాకు చూసినట్లయితే తినడానికే ఆహారం లేదు, బ్యాంకు
బ్యాలెన్స్ లేదు, లేదంటే రేపటి వచ్చే నెలలో ఎలా బ్రతకాలి, ఎలా రెంట్ కట్టాలి, ఇవన్నిటి గురించట నువ్వేం చేయదట, ఆలోచించొద్దట. ఎందుకంటున్నాడో చూడండి. ఒక మారు మనం చూస్తే, వారు ఆయనతో వచ్చి, ప్రభువా నశించిపోవచ్చున్నాం, మమ్మను రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. కదా, ఆయన నిద్రించేవాడు కాదు, నీ సమస్య అంతా చూసేవాడు. నీ విశ్వాసం ఎంతవరకు ఉంది, నువ్వు ఆయన మీద ఎంతవరకు ఆనుకున్నావని ఆశతో చూస్తాడు కదా. ఒక మారు మీరు ఆలోచించండి, ఎంతమంది సర్కస్ చూశారో నాకు తెలియదు, కానీ వారి డాడీ చాలా చిన్న పిల్లలు, ఆడపిల్లలు కావచ్చు, మగ పిల్లలు కావచ్చు, వాళ్ళు ఆ తాడు మీద ఎక్కి నడుస్తున్నప్పుడు కింద వాళ్ళ డాడీ ఉన్నాడు, మమ్మ ఉంది, నేను ఒకవేళ పడ్డా కూడా వారు పట్టుకుంటారనే ధైర్యంతో ఆ తీగ మీద, సన్న తీగ మీద నడుస్తూ వెళ్తూ ఉంటారు. వాటి మీద కొంతమంది నాట్యం వేసేవారు ఉంటారు కదా, ఎన్నో రీతిలుగా. ఎందుకంటే కింద వాళ్ళ డాడీ ఉన్నాడు కనుక. యేసయ్య ఉన్నాడట. ఆ దోణిలో యేసయ్య నీతో ఉన్నట్లయితే ఆయన నిద్రించడు, కునుకడు, నిద్రపోయేవాడు కాదు, క్షణక్షణము నిన్ను కాపాడేవాడు కదా. దేవుడు నీతో భయపడకూడదు. దేవుడు నిమ్మలం చేసేవాడట, నిమ్మలిస్తాదట. ఆ గాలులు కానీ, ఆ సముద్రపు అలలు కానీ, ఒకవేళ నీ మీద వీస్తున్న ఆ చెడు ప్రయోగాలు కావచ్చు, లేకపోతే ఏదైనా చేతబడి క్రియలు కావచ్చు, లేకపోతే ఏదైనా అనారోగ్యం కావచ్చు, ఏ విషయంలో నువ్వు చింతిస్తున్నావు, ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావు, నీతో ప్రభువు ఉన్నాడు. ప్రభువు గొప్ప దేవుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త, మనకు ఆలోచన జ్ఞానమునిచ్చేవాడు కనుక నువ్వేం చేయాలటమ్మా, దేవుని కొరకు కనిపెట్టాలి. దేవుడు నీతో ఉన్నాడు అని గ్రహించగలగాలి. ఇందులోనే 14వ అధ్యాయము 31వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 31వ వచనం మనం చూసుకుందాం. ఇక్కడ మనం చూసినట్లయితే, వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. ఇవన్నీ కూడా చెప్పింది ఎవరితోనో తెలుసమ్మా, యేసయ్యతోనే ఉంటూనే ఉన్నవారు, యేసయ్యతో సహవాసం చేస్తున్నవారు, యేసయ్య అంటే ఏంటో తెలిసిన వారు, యేసయ్య అద్భుతాలు చూసిన వారు, రుచి చూసిన వారు. ఇప్పటి వరకు ఆశ్చర్య కార్యాలు చూసావు. పేతురు అంటున్నాడు, అయ్యా నీవే అయితే ఆ 4 గంటల రాత్రిలోనంట 4వ జాములో నడిచి సముద్రం మీద వస్తూ ఉన్నాడట. ఆ పడవ, ఆ దోణి కొట్టుకుంటూ ఉందంట. చూడండి, మీకు ఇంకా కొద్దిగా మీకు అర్థం కావాలంటే 25వ వచనం నుండి చదువుతాను చూడండి. ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుచు శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడి అని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు నొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను, గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగెను. ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. విశ్వాసి, చాలా విశ్వాసంతో ఉన్నవాడే పేతురుట, దొడుకు పేతురు. ఆయన మీద ఒక సంఘాన్ని కడతానన్నాడు. ఎంతో గొప్ప అధికారం ఆయనకి ఇవ్వబోతున్నాడు. నిజమైన దేవుడు, నమ్మదగిన దేవుడు, నిన్ను కూడా ఒక స్థానంలో పెట్టాలని ఆశపడుతున్నాడు. నిన్ను ఒక ఎత్తైన స్థానంలో ఉంచాలనుకుంటున్నాడు. దేవుని విషయంలో కొన్ని బాధ్యతలు నీకు అప్పచెప్పాలనుకుంటున్నాడు. కానీ నువ్వు భయపడిపోతున్నావు. దేవుడు అంటున్నాడు, నేనే, ఇంకా ముందుకు జరుగు, నీకు కావాల్సింది నేను ఇస్తాను, నువ్వు నడువు అని ప్రభువు చెప్తున్నా కూడా అతడట గాలిని చూసి భయపడిపోయి మునిగిపోతున్నాడట. అప్పుడు దేవుడు ఏం చేశాడు, వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో అనేనట కదా. చెప్పిండంటే ఏమని చెప్పాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతున్నావు, ఎందుకమ్మా బాధపడుతున్నావు, ఇప్పటి వరకు నిన్ను చూడలేదా, నీ బిడ్డల ఫీజులు కట్టలేదా, లేకపోతే నీ అనారోగ్యమును తీసివేయలేదా, నీ కుటుంబ సమస్యలన్నీ చక్కబెట్టాను, నిన్ను, నీ భర్తను, నీ బిడ్డలను కాపాడాను, నీ తల్లిగారి కుటుంబాన్ని, అత్తగారి కుటుంబాన్ని కూడా నేను కాపాడాను. ఏ విషయంలో బాధపడుతున్నావు, ఏ విషయంలో చింతిస్తున్నావు, నీ చెయ్యి, ఆయన చెయ్యట మనకు అందిస్తున్నాడట. ఒకవేళ నువ్వు మునిగిపోయే పరిస్థితిలో ఉన్నావేమో, యేసయ్యా అని పిలువు, ప్రభువా అని పిలువు. ప్రభువా, నేను ఈ చింతల్లో, చికాకుల్లో కొట్టుకొని పోతున్నానయ్యా, నేను మునిగిపోతున్నానయ్యా, ఈ లోకపు సముద్రములో ఏమంటున్నాడు అక్కడ, నేను నశించిపోతున్నాను, నన్ను రక్షించుమని
కేకలు వేసిండట పేతురు. మనం కూడా ఆయనకు కేకలు వేసినట్లయితే, ప్రభువా నేను ఈ చింతల్లో నుండి బయటపడాలి, ఈ బాధల్లో నుండి బయటపడాలి అని ప్రభు వైపు నువ్వు చూస్తేనట నీకు గొప్ప విజయం ఉంటుంది. ఏం విజయమో తెలుసా? యేసయ్య నిన్ను చేయించి పైకి లేపుతాడట. ఆయన భుజాలలో కదా దేవుడు, గొప్ప దేవుడు, అద్భుతకరుడు. ఆయన చేతులలో కౌగిలించుకుంటాడు. మనల్ని ముద్దు పెట్టే దేవుడు, మనల్ని ఆదరించే దేవుడు, మనల్ని ధైర్యపరిచే దేవుడు. నువ్వు ఏ విషయంలో చింతిస్తున్నావు? అప్పుల చేత బాధపడుతున్నావా? లేకపోతే సంతానం లేదని బాధపడుతున్నావా? నన్ను ఎవరు చూస్తారు రేపు రేపు అనుకొని బాధపడుతున్నావా? వృద్ధాప్యంలోనికి వచ్చావా? ఏ పరిస్థితి అయినా దేవుడు గొప్ప దేవుడు. ప్రభువా అని పిలిస్తే పలికే దేవుడు మన దేవుడు. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఆ పేతురుకు చేయించి అతన్ని పట్టుకున్న దేవుడు మనల్ని కూడా పట్టుకుంటాడు. నీకే ఆపద వచ్చినా ప్రభువా అని పిలవాలట. నువ్వు అల్ప విశ్వాసివి కావద్దు, విశ్వాసి వలె దేవుని సన్నిధిలో నీవు ఉండాలి. అదేవిధంగా మనం చూసినట్లయితే 16వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. ఇందులోనే మత్తయి సువార్త 16వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే, యేసు అది ఎరిగి అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనిచున్నారు అంటున్నాడు. ఇంకా మనం ముందు చదివినట్లయితే ఆ విషయాలన్నీ చదివితే మీకు ఇంకా క్లియర్గా మీకు అర్థమవుతుంది. కానీ మనకు సమయం లేదు కనుక నేను అక్కడ ఉన్న స్టోరీ మీకు చెప్పేస్తాను కదా. శిష్యులు అక్కడ వారంట ఎక్కడికి వెళ్ళారటమ్మా? శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుకో. అసలు అక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే 6వ వచనం చూడండి. అప్పుడు యేసు చూచుకొనుడి పరిసయ్యులు సద్దుకాయలు అను వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పెను. కాగా వారు మనము రొట్టెలు తేనందున కదా ఈ మాట చెప్పెనని తమలో తాము ఆలోచించుకొనుచుండిరి. యేసు అది ఎరిగి అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరింకను గ్రహింపలేదా? 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తితురో అది అయినను 7 రొట్టెలు 4,000 మందికి పంచినట్లు. ఈ రీతిగా అంతా చెప్పిన తర్వాత నేను 11వ వచనం చూడండి. నేను రొట్టెలను గూర్చి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దుకాయలు అను వారి పులిసిన పిండిని గూర్చియే జాగ్రత్త పడుడని చెప్పాను. అప్పుడు రొట్టెలు పులిసిన పిండిని గూర్చి కాదు, కానీ పరిసయ్యులు సద్దుకాయలు అని వారి బోధను గూర్చియే జాగ్రత్త పడవలెనని ఆయన తమతో చెప్పెనని వారు గ్రహించిరి. ఏం చెప్పిండటమ్మా? పరిసయ్యుల గురించి, సద్దుకాయల గురించి చెప్పిండు. కానీ ఆ పులిసిన రొట్టెలు అంటే తప్పు బోధ మీరు వినకూడదు అని ప్రభు సెలవిస్తే వారు అనుకుంటున్నారట మనం రొట్టెలు తేలేదు కనుక ప్రభు అంటున్నాడని. నిజంగా కొన్ని మార్లు బోధకుల మాట కావచ్చు, విశ్వాసుల మాట కావచ్చు, మనకు సలహా ఇచ్చే వారి మాటలు కావచ్చు, తప్పుగా అర్థం చేసుకుంటాం. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? అల్ప విశ్వాసం మనకు ఉండకూడదట. నువ్వు విశ్వాసం అయితే దేవుని మాట గ్రహించగలుగుతావు, దేవుని మాటను నువ్వు వినగలుగుతావు. ఆ మాట ఏం మాట్లాడుతున్నాడు దేవుడు అని నువ్వు చూసుకోగలుగుతావు. నిజమైన దేవుడు, నమ్మదగిన దేవుడు ఇక్కడ శిష్యులకు ఎన్నో బోధలు నేర్పిస్తున్నాడు. అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని ఎందుకు బాధపడుతున్నారు? వాటి గురించి నేను మాట్లాడట్లేను. మీ దగ్గర ఒకవేళ ఆహారం లేదని బాధపడుతున్నారా? లేకపోతే వస్త్రాలు లేవని బాధపడుతున్నారా? దాహం లేదని మీరు ఆలోచిస్తున్నారా? కానీ దేవుడు అంటున్నాడు, ఏ విషయమైన చింత కూడా నీకు ఉండకూడదట. 17వ అధ్యాయము 20వ అధ్యాయము 21వ వచనము చూసినట్లయితే చూడండి. మత్తయి సువార్త 17వ అధ్యాయము 20-21 వచనాలు. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసము చేత మీకు ఆవగించేంత విశ్వాసం ఉండిన ఎలన ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఏంటిదంటమ్మా? మీరట ఎటువంటి వారటమ్మా? మీకు అసాధ్యమైనది ఏది కూడా లేదట. ఎందుకు లేదట? మీకు ఒకవేళ మీకు ఆవగించేంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే వెళ్ళిపోతుందట. కొండ పర్వతము అటువంటిది ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళిపోమ్మంటే వెళ్ళిపోతుందంట. ఏ విశ్వాసం కావాలి? కొండంత విశ్వాసం అంటలేడు, ఆవగించేంత విశ్వాసం అంటున్నాడు. నిజంగా నాకు కానీ నీకు కానీ ఆవగించేంత విశ్వాసం ఉంటే గొప్ప కార్యాలు చూస్తామట. అందుకని ఇక్కడ అంటున్నాడు, మీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు.
మీరు నమ్మకంగా ఆ మాట చేయండి, ఆ పని చేయండి. ఏ పని కావచ్చు. నిజంగా మొన్న ఒక దైవ సేవకురాలు జాయ్ చేరియన్ గారు చెప్తున్నారు, ఒక ఫ్యామిలీనంట, వారు చాలా బాధపడుతున్నారట, సంతానం లేదని బాధపడుతున్నారట. సంతానం లేని వారి కొరకు మరీ నేను ప్రార్థిస్తూ ఉన్నాను. మీరు కూడా ప్రార్థించుకోండి. సంతానం లేని వారు, ఆ అమ్మాయి వచ్చి చాలా ఏడుస్తుందంట, ఆంటీ ఇంతకాలం అయింది నాకు సంతానం లేదు అంటే బెడ్రూమ్లో ఒక చక్కటి ఆడపిల్ల బొమ్మ తయారు చేసుకొని పెట్టుకోమని ఫస్ట్ చెప్పి, తర్వాత జాయ్ చేరియన్ గారే ఒక ఫోటో తీసుకొచ్చి ఆమెకి ఇచ్చిందట. ఆమె బెడ్రూమ్లో పెట్టుకొని రోజు ప్రార్థిస్తుందంట, ప్రభువా నాకు ఇటువంటి బిడ్డలు కావాలి అని. అది చూసినప్పుడల్లా ఆయన సన్నిధానంలో ప్రార్థిస్తుందట, రోజు ఆ ఫోటోని చూస్తుందట. ఒక బిడ్డను దేవుడు ప్రసాదిస్తాడని ఆ పాస్టమ్మ గారు చెప్తే, ఆమెకట 2 పుట్టారట, 2 పాపలు, ట్విన్స్ పుట్టారంట. నిజంగా ఎంత గొప్ప దేవుడు కదా. విశ్వాసం కావాలి, నమ్మిక కావాలి కదా. అల్ప విశ్వాసులు పొందలేరు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, గొప్ప దేవుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, నమ్మదగిన దేవుడు. ఏ విషయంలో నీవు బాధపడుతున్నావు? ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి, చాలా మందికి ఉన్నాయమ్మా. ఎందుకంటే చాలామంది, కొంతమంది ఏది వస్తువులు తీసుకొని ఈఎంఐ కట్టేవారు ఉన్నారు, లేకపోతే ఏవైనా లోన్స్ ఉన్నవి వాటికి కట్టాలి. ఇటువంటి పరిస్థితులన్నీ ఉన్నప్పుడు ఎలా అని చింతించొద్దు. దేవుడు తప్పకుండా, మనం బ్రతికితేనే కదా. దేవుడు అంటున్నాడు, ఆహారము కంటే ప్రాణమును కదా, వస్త్రము కంటే దేహమును చాలా శ్రేష్టమైందట. ఆయన అంటున్నాడు, పక్షుల వల్ల మీరు కాదు, అల్పమైనవి, అవి చాలా చిన్నమైన వాటికంటే మీరు నాకు శ్రేష్ఠులు, నా రక్తం ఇచ్చి కొన్న నా బిడ్డలు కనుక మీతో నేనున్నాను అంటున్నాడు. కనుక ఇక్కడ దేవుని వాక్యం చెప్తున్నది ఏంటిదంటే, అక్కడ నుండి అట తీసి అక్కడికి వెళ్ళుమని చెప్తే ఆ కొండనంట వెళ్ళిపోతుందట. చిన్న విశ్వాసం కదా, ఆవగించేంత విశ్వాసం ఉంటే మీకు అసాధ్యమైంది ఏది కూడా లేదు అంటున్నాడు. ఒకవేళ భర్త ఇబ్బంది పెడుతున్నాడా, భార్య ఇబ్బంది పెడుతుందా, బిడ్డలు బాధ పెడుతున్నారా, లేకపోతే ఏ సమస్యతో నువ్వు బాధపడుతున్నావు? ఒకవేళ నాకు ఆహార కొరత ఏం లేదు పాస్టమ్మ గారు, నేను చాలా బాగున్నాను, కానీ ఈ లోక మనుషుల మాటల చేత నేను బాధపడిపోతున్నాను. ఎవ్వరూ ఏమి చేయలేరు మనకు. కానీ దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, నమ్మదగిన దేవుడు. నిజంగా ఒక ధైర్యపు మాట వాక్యముతో ఉంటుంది. వాక్యములో ఉన్న మర్మముతో కూడిన మాటలతో చక్కటి పాటలు కట్టిన గాయకులు ఉన్నారు. వారి పాటలు వినండి, అప్పుడు మనకు కొద్దిగా ఊరట కలుగుతుంది. కనుక దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. మనం చూసినట్లయితే లూకా సువార్త 12వ అధ్యాయము, లూకా సువార్త 12వ అధ్యాయము 29వ వచనం చూద్దాం. ఏమంటున్నాడమ్మా? ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి. ఏమంటున్నాడు? అనుమానము కలిగి ఉండకూడట. ఈ లోకపు జనులు వీటన్నిటిని వెతుకుదురు, ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. ఏమంటున్నాడమ్మా? ఈ లోకపు జనులట వీటన్నిటి గురించి వెతుకుతారు, ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. నువ్వు రాజ్యమును వెతికితే చాలట, నీకు ఆహారం ఇవ్వబడుతుంది కదా, నీకు దాహం తీర్చబడుతుంది. ఒకవేళ నీకు వస్త్రాలు లేవా, వస్త్రాలు తీర్చబడతాయి. ఒకవేళ నువ్వేదైనా ఆస్తి నష్టంతో ఉన్నావా, ఒకవేళ స్థలం గొడవల్లో ఉన్నావా, గృహం కట్టుకోవాలనుకుంటున్నావా, ఏ చింత కలిగి ఉన్నావు నువ్వు, కానీ దేవుడు అవన్నీ కూడా నీకు తీరుస్తాడట. విచారించొద్దు అంటున్నాడు, అనుమానము కూడా ఉండకూడదట. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారపడకుడి, అనుమానము కలిగి ఉండకుడి అంటున్నాడు. అనుమానం ఉండకూడదట. అనుమానం ఉంటే ఆయనను హేళన చేసిన వారం అవుతాం, ఆయనను చిన్న చూపు చూసిన వారం అవుతాం కదా. గొప్ప దేవుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, నమ్మదగిన దేవుడు. నీవు రుచి చూచినట్లయితే గొప్ప కార్యాన్ని దేవుడు మన జీవితంలో చేస్తాడు. అద్భుతకరుడు. అందుకే దేవుడు ఏమంటున్నాడు అంటే, మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును అంటున్నాడు. మీరైతే అంటే ఎవరు? అన్య జనులేమో, ఈ లోక జనులు మాత్రము వీటన్నిటి గురించి విచారిస్తాడట. మీరైతే అంటే విశ్వాసులుగా మీరుంటే, క్రైస్తవులుగా మీరుంటే వేటి గురించి ఆలోచించాలట? ఆయన రాజ్యం గురించి, దేవుని పరలోక రాజ్యం గురించి. ఒకవేళ ఈ విపత్తు వచ్చింది, ఈ వైరస్ వచ్చింది కదా, ఈ తెగులు మన ప్రపంచమంతట్లో కూడా ఉంది, దీని
దీని తర్వాత కూడా ఇంకొకటి వస్తుందని అంటున్నారు. అది ఎంతవరకు మనకు కరెక్టో కాదో నాకు తెలియదు. మళ్ళీ మిడతల దండ వచ్చింది. ఇటువంటి ఎన్నో రాబోతున్నాయి. కానీ ఇవన్నీ కాదు. మనమట దేన్ని ధ్యానించాలట? వీటి గురించి చింత కలిగి ఉండొద్దు. అమ్మో ఏమైపోతుందో, నా బిడ్డలు ఏమైపోతారో, బయటికి వెళ్తున్నారు, వారికి ఏమన్నా వైరస్ వస్తుందేమో. కొంతమంది కుటుంబాలు ఎలా ఉన్నావంటే నిజంగా కొంతమంది ఆ భయముతోనే లేని అనారోగ్యం వచ్చి హార్ట్ అటాక్తో చనిపోయిన వారు కూడా ఉన్నారట ఈ సమయాలలో. కనుక దేవుడు అంటున్నాడు, నీవు రాజ్యము గురించి మాత్రమే వెతుకు, ఇవన్నీ కావాలని నాకు తెలుసు. దానితో పాటు రాజ్యం అంటే ఏంటి? ఆయన పరలోక రాజ్యములో వారసత్వంతో పాటు నీకు కావలసిన ఆహారము కూడా, నీకు కావలసిన పరిస్థితులన్నీ కూడా ఈ లోకంగా సిద్ధపరుస్తాడట. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మనము ఇందులో లూకాసు వార్త 10వ అధ్యాయము 40వ వచనానికి పోదాం. 41వ వచనం చూసినట్లయితే లూకాసు వార్త 10వ అధ్యాయము 41. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటి, మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. మార్త పరిగెత్తుకొని వచ్చిందట. యేసయ్య, నీకు అసలు ఏంటిది బాధ కలగట్లేదా? నువ్వెందుకు మా అక్కను నాకు సహాయం చేయమని పంపట్లేవు అని యేసయ్యతో గొడవ పడుతుందట. యేసయ్యతో గొడవ పడితే యేసయ్య ఏమంటున్నాడో తెలుసా? అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి ఏం చేస్తుందట? విచారము కలిగి ఉందట. నువ్వు ఏ విషయంలో చింతిస్తున్నావు, ఏ విషయంలో విచారము కలిగి ఉన్నావు? నిజంగా బిడ్డలారా, నా అనుభవం కూడా కొంత ఉంది. ఎందుకంటే మనం ఏదైతే బాధపడతామో, ఏదైతే విచారిస్తామో, వాక్యము చదవలేము, ప్రార్థన చేయలేము, ఆహారాన్ని తినలేము, ఇంట్లో పరిస్థితులన్నీ కూడా అవకతవకగా ఉంటే వంట చేయలేము, మన కుటుంబ బిడ్డలకు పెట్టలేము. కనుక దేవుడు అంటున్నాడు, విచారము కలిగి ఉండకుండి, చింత కలిగి ఉండకుండి, బాధ కలిగి ఉండకుండి, నేనున్నాను, మిమ్మల్ని ఆదరించు దేవుడను అని దేవుడు చెప్తున్నాడు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. ఏం చెప్పాడమ్మా? ఆమె దగ్గర నుండట ఆ ఉత్తమమైనది తీసివేయబడదట. యేసయ్య రావడముతోనే ఆయన పాదాల దగ్గరనే కూర్చుందట మరియా కదా. ఈమెనేమో అనేక పనులు పెట్టుకొని విచారము కలిగి ఉందట. ఎప్పుడు నేను వంటనే చేయాలా, ఎప్పుడు ఇదేనా? ఆమె అది పక్కకు పెట్టేసి దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే దేవుడు సమాధానాన్ని ఇస్తాడు, శాంతినిస్తాడు. మీరు లేవడంతోనే, ఒకవేళ పిల్లలు వెళ్ళేవారు కాదు, ఇప్పుడు స్కూళ్ళు లేవు కాబట్టి కొంత లేటుగా ఆలస్యంగా లేస్తున్నారు, మీరు తొందరగా లేవండి. లేచి బ్రష్ వేసుకొని రెడీ అయిపోయి దేవుని సన్నిధిలో కూర్చోండి. కొన్ని అధ్యాయాలు మీరు చదవండి. నిజంగా ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఆయన సన్నిధానములో మీ అందరికి కూడా ఫోన్స్ ఉన్నవి కనుక అందులో పాటలు పెట్టుకోండి. కొంత సమయము ఆయనలో ఆనందించండి. ఆయనలో నీవు ఆనందించినట్లయితే ఎన్నో మేలు దేవుడు నీకు అనుగ్రహిస్తానంటున్నాడు, ఆశీర్వాదాన్ని ఇస్తానంటున్నాడు. అందుకనే ఈ మరియ విషయంలో ఏమంటున్నాడంటే, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు అంటున్నాడు. ఏంటిదట? ఆ ధ్యానించే హృదయము, ఆయనను స్తుతించే హృదయము, ఆయనలో ఆనందించే హృదయము దేవుడు తీసివేయడట. ఎప్పుడు ఎంతమంది సనిగినా, ఎంతమంది నీకు అడ్డుపడ్డా దేవుడు ఆత్మ నీలో నుండి తీసివేయడు. రాజ్యము కొరకు వెతుకు, ఈ లోకంగా నీవన్నీ కూడా అనుభవిస్తావట. కీర్తనల గ్రంథం చివరిగా ఒకటి చూసుకొని ముగిద్దాం. 105వ కీర్తన, 105వ కీర్తన 8, 9 వచనాలు చూసుకుందాం. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకొనును. ఏమంటున్నాడమ్మా? ఆయన ఎవరెవరికి ప్రమాణం చేసిండట? అబ్రహాముకు, ఇస్సాకుకు కదా ప్రమాణము చేసిన దేవుడు కనుక తప్పకుండా ఆ ప్రమాణములను దేవుడు జ్ఞాపకము చేసుకుంటాడట. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు అంటున్నాడు. ఒక్క తరము కాదు, 1000 తరములు నీ విషయములో దేవుడు
దీవించబడాలి. మరీ మరీ చెప్తున్నాను, స్త్రీలందరూ కూడా నమ్మకంగా ఉండండి. ఈ భయంకరమైన పరిస్థితులలో మీరింకా సీరియల్స్లోనో సినిమాల్లోనో ఎంత సమయం గడుపుతున్నారు? అక్క చెల్లెళ్ళుగా మాట్లాడుతున్నారేమో, తల్లి బిడ్డలుగా మాట్లాడుతున్నారేమో, అత్త కోడళ్ళుగా ముచ్చట్లు పెడుతున్నారేమో. ఒక్కసారి మీరు ఆలోచించండి, ప్రభు విషయంలో మీరు ఎంత సమయం ప్రభువుకి ఇస్తున్నారు? ఇది మంచి సమయం అమ్మా, దేవుడిస్తున్న తరుణం ఇది, మనకు అవకాశం ఇస్తున్నాడు. ఇంకా ఇప్పుడైతే మందిరాలు మూసివేయబడి ఈ రీతిగానైనా వాక్యం వింటున్నాం, కానీ ఇంకా కొన్ని రోజులలో అయితే మలాకి గ్రంథములో చెప్పినట్టయితే వాక్యపు కరువు వస్తుందట. అప్పుడు నువ్వెంత ఏడ్చినా రాదు. నిజంగా మీరు ఒకవేళ మందిరానికి రావాలని ఇప్పుడు ఆతృత కలిగి ఉన్నారు, కొంతమంది దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నారు, కానీ దేవుడు ఇంకా అవకాశము, ఇప్పుడైనా ఈ అవకాశం ఉంది, కానీ వాక్యము దొరకదట. దొరికినప్పుడే సమృద్ధిగా దోచుకోవాలి, సమృద్ధిగా వినాలి. ప్రభువా నా హృదయాన్ని నింపయ్యా, నా హృదయంలో ఉన్నది సాక్ష్య రూపకంగా చెప్పాలి, దేవునికి సాక్షిగా నేను ఉండాలి అని సమయమును పోనీయొద్దట. సమయమును పోనీయక నిజంగా తిమోతితో పౌలు భక్తుడు అంటున్నాడు, అదిగో నీ అవ్వలోనున్న విశ్వాసము మీ అమ్మకు వచ్చింది, నీ తల్లిలో నుండి ఆ విశ్వాసమే నీకు వచ్చింది అని తిమోతి భక్తునికి చెప్తుంది. అవ్వగా, ఒక నానమ్మగా, ఒక అమ్మమ్మగా నీకు ఆ విశ్వాసం ఉందా? తల్లిగా ఆ విశ్వాసం ఉందా? బిడ్డల్ని ఎలా పోషిస్తున్నావు, ఎలా సంరక్షిస్తున్నావు? వారి కొరకు మొదటి జాములో ప్రార్థిస్తున్నావా, లేకపోతే తెల్లవారుజాములో ప్రార్థిస్తున్నావా? ఎంతో మంది తల్లులు ఈ రీతిగా ప్రార్థిస్తున్నారు. వారందరినీ దేవుడు దీవించాలి. ఒకవేళ ఇప్పటి వరకు అలా దేవునికి సమయం ఇవ్వట్లేదేమో, మళ్ళీ ఇవ్వండి అమ్మా. ఎందుకంటే నువ్వు ఏ చింతలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా దేవుడు నీకు సమీపంగా ఉంటాడు. నువ్వు ప్రభువా అని పిలిస్తే చాలట, చెయ్యి అందిస్తాడట. ఒకవేళ నేను మునిగిపోతున్నానయ్యా, నాకు సహాయం ఎక్కడ నుండి వస్తలేదు అనుకుంటే దేవుడట ఆ గాలి తుఫాన్లను నిమ్మలపరుస్తాడట. కాబట్టి దేవుడు గొప్ప దేవుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, అన్ని నామముల కంటే పైనామం కలిగిన దేవుడు కనుక స్త్రీలముగా కుటుంబములు మనం బలంగా ఉన్నప్పుడే మన యజమానులను ధైర్యపరచగలుగుతాం, మన బిడ్డలను పోషించుకోగలుగుతాం. కనుక దేవుడి వాక్యము ద్వారా మీ హృదయాలను సంధించాడని నమ్ముతున్నాను. మిమ్మలను, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. దేవుని చిత్తమైతే మరి ఒక వారంలో ఒక చక్కటి అంశముతో దేవుని సన్నిధికి రావడానికి, నాకు కూడా మంచి ఆయుష్ ఆరోగ్యం దేవుడు ఇవ్వడానికి మీరందరూ కూడా ప్రార్థించమని కోరుచున్నాను. మనమంతా తలలు వంచినట్లయితే ప్రార్థించుకుందాం. కళ్ళు మూసుకొని మనసు పూర్తిగా, ప్రభువా నన్ను క్షమించండి, ఇంతవరకు సమయం నేను ఇవ్వలేకపోయాను, ఏదో బాధలో ఉన్నాను, చింతలో ఉన్నానయ్యా, సంతానం లేదని బాధపడుతున్నాను అయ్యా, బ్యాంకులో ఒక్క పైస లేదు, నేను ఎలా బ్రతకాలి అని బాధపడుతున్నానయ్యా. కానీ ఈరోజు నీవు నాతో మాట్లాడావు, నీవు నాతో మాట్లాడి నన్ను మార్చినందుకు నీకు వందనాలని ఆ దేవాది దేవునికి మనము మనసు పూర్తిగా తల వంచి ఆయనకు సాక్షిగా, ఆయనకి ఎన్ని కోట్ల స్తోత్రములు చెల్లించినా, వందనాలు చెల్లించినా తక్కువనే. కనుక మన బ్రతుకులు మార్చుకోవడం ఆయనకి ఇష్టమైంది. కనుక నువ్వు ఏ సమయం సీరియల్లో పెడుతున్నావా, సినిమాలో పెడుతున్నావా, ముచ్చట్లలో పెడుతున్నావా, అక్కడిక్కడ తిరుగుతున్నావా, ఆ సమయం అంతా దేవుని సన్నిధిలో పెట్టు. మరియ వలె ఉత్తమమైంది ఎన్నుకోవాలట. ఒకవేళ బంధువులలో, రక్త సంబంధులలో, ముచ్చట్లలో ఉంటే వారికి మీకు తగాద రావచ్చు, కానీ దేవుని సన్నిధిలో ఉంటే ఆ ఉత్తమమైన దాన్ని నువ్వు ఎన్నుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. కనుక మనమంతా ఆశీర్వదించబడాలని చిన్న ప్రార్థన. స్తోత్రములు పరిశుద్ధుడా పరమ తండ్రి, ఈ గొప్ప నామాన్ని బట్టి వేలాది వందనములు స్తోత్రములయ్యా. దేవానికి వందనాలు. విశ్వాసుల, అల్ప విశ్వాసులనే అయ్యా, ఇదిగో తండ్రి ఈ అంశముతో మీరు మాట్లాడినందుకు వందనాలు అయ్యా. మేము అల్ప విశ్వాసుల వలె మా జీవితం ఉండకుండా, ఎటువంటి చింత కలిగి ఉండకుండా నీలో ఉండడానికి కృప దయచేయండి. బిడ్డల పరిస్థితి ఏంటని అయ్యా, ఒకవేళ వివాహాల కొరకు చింతిస్తున్నారేమో, జాబ్స్ కొరకు చింతిస్తున్నారేమో, లేకపోతే బిడ్డల చదువుల కొరకు చింతిస్తున్నారేమో, పరిస్థితులను బట్టి చింతిస్తున్నారేమో, అప్పులున్నవేమో అయ్యా. అయ్యా అవన్నీ తీర్చగలిగే దేవుడవని నీవు మాట్లాడుతున్నావు. ముందుగా నా రాజ్యమును వెతకండి, మీకు ఏదైతే అవసరమో ఆ రాజ్యమును నీ వెతికినట్లయితే దానితో పాటు ఇవన్నీ కూడా అనుగ్రహిస్తానని నీ లేఖనములో మీరు సెలవిచ్చారు. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ప్రభువా 20-21 వచనములో మీకు అసాధ్యమైంది ఏదీ లేదు అన్నారు. కనుక ప్రభువా నీ సన్నిధానములో మేము ప్రార్థించే తల్లులుగా, స్త్రీలముగా మమ్మల్ని బలపరచుమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా అనేకులకు మార్గదర్శనం
పారదర్శకంగా మమ్మల్ని నుంచి మీరు మాయం పొందండి. ఈ వైరస్ నుండి మమ్మల్ని తప్పించినందుకు మీకు వేలాది వందనములు, స్తోత్రములు. మమ్మలను, మా కుటుంబమును, మా సంఘమును, మా ప్రాంతమును, దేశమును కాపాడి మీరే సంరక్షించి పోషిస్తున్నందుకు వేలాది వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ మీ చిత్తమైతే మరణించకుండా జీవించున్నట్లయితే, మీరాకడ ఆలస్యమైతే మరి ఒక వారం మిమ్మల్ని స్తుతించి గణపరిచే పర్యంతముని కాపుదల రక్షణ మా అందరికీ దయచేయమని నజరేయుడగు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేయం, యేసు నామమే చేయం, యేసు రక్తమే సంపూర్ణ చేయం కలగ చేయను కాక. ఆమేన్.